సినిమా వచ్చిన బ్రో నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే మనం చాలా సినిమాలు చూస్తాను ధనుష్ అన్న, అతనే హీరో, అతనే డైరెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ. అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు, క్లైమాక్సింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు సందీప్ కిషన్ అన్న, ధనుష్, సందీప్ కిషన్ అండ్ చెల్లె క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా, ఆ బీజిఎం అయినా కానీ వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, అండ్ డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. కొత్తగా అనిపించింది అన్న. ఇలాంటి సినిమా అందరు చూడాలి. రాయన్ సూపర్ హిట్, ధనుష్ అన్న సూపర్ అన్న. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామన్న, మాటల్లో లేవు అన్న. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్కి, ఆ ఫైటింగ్ సీన్స్కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమాలు కాబట్టి స్టోరీ డిఫరెంట్గా, వాళ్ళ వర్షంలో అయితే చాలా బాగా, చాలా యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సందీప్ అన్న, ధనుష్ అన్న ఇద్దరు యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేరు, కొత్తగా ఉంటాను అంతే. అంటే ధనుష్ కి తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి హిట్, బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇద్దరికి, సందీప్ కిషన్ అనేది ధనుష్ కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధనుష్ అన్న ఇంకా కొత్త సినిమాలు, ఫ్రెష్ స్టోరీ అన్న. ఇది మాత్రం ఫ్రెష్ స్టోరీ. డైరెక్షన్ ధనుషే కదా, ఎలా డైరెక్ట్ చేశాడు నేను అసలు ఊహించుకోలేను. అంటే లాస్ట్ పట్టే దర్శకత్వం కూడా ధనుష్ నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి షాట్ అన్న చాలా విజువల్స్ మంచిగా చూపించాడు. విజువల్ తీసే విధానం కూడా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలన్న, మన తెలుగు వాళ్ళు మాత్రం ఇలాంటి సినిమా చూడాలా. పక్కా ఈ సినిమా రండి, మంచి మెసేజ్ ఉందన్న. మెసేజ్ మాత్రం చెప్పా, మంచి మెసేజ్ ఉంది, క్లైమాక్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. సినిమా అయితే ధనుష్ కెరియర్లో ఆయన 15 సినిమా అంతా చాలా బాగుంది. నాకు ఎందుకు నచ్చిందంటే మన తెలుగులో ఎవరు ఇలా సినిమాలు తీయడానికి బాధ చేస్తున్నావు ఒకప్పుడు. ఎందుకంటే మంచి సినిమా తీశారన్న. మన తెలుగులో అయితే మన వాళ్ళకి సాఫ్ట్వేర్, ఒక అపార్ట్మెంట్స్ అవి కావాలి. ఆ స్లమ్లో కూడా ఇలా యాక్టింగ్ చేస్తారని నాకు నచ్చిందన్న. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా నచ్చిందన్న మనకి. ధనుష్ గారు యాక్టింగ్ చేసిన వన్ మ్యాన్ షో చెప్తా. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ రోల్ అంటే సందీప్ కిషన్. ఆయన వచ్చిన తర్వాత ఉంటుందన్న సినిమా మొత్తము ఫస్ట్ హాఫ్ వరకు అలా ఉంటుంది. లాస్ట్ అయితే అందరూ ఇంకా ఏడుస్తారు, ఎమోషన్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే వైలెన్స్ కొంచెం ఉంటుంది, కానీ ఇంకా సినిమా అయితే ఎక్కడ నాన్ స్టాప్ నీకు 2.5 minutes బొమ్మ గుద్దేసింది చెప్తాను. అంత బాగుంది అన్న. సినిమా స్టోరీ ఏంటి, కొత్తగా ఉంటుందా? కొత్త స్టోరీ. ఇది సినిమా రివీల్ చేయాలనుకుంటున్నాను. కథ అయితే కొత్త స్టోరీ. మన తెలుగులో అయితే తీయలేరు సినిమాని, తెలుగులో తీస్తారు. అందుకే వాళ్ళే ఇటు కొడతారని చెప్తున్నాను. అయితే అంటే తెలుగులో ఎందుకు తీయలేదని నాకు ఒకసారి అనిపిస్తుంది. మన తెలుగులో లేరా ఇలాంటి డైరెక్టర్ అనిపించింది. ధనుష్ డైరెక్టర్, ఆయనే రైటర్, ఆయనే హీరో. సినిమా బాగా చెందనా నాకు నచ్చింది. దీంట్లో క్యారెక్టర్స్ చాలా ఉన్నాయన్న. సందీప్ కిషన్, మన ధనుష్ వన్ మ్యాన్ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. మధ్యకాలంలో తమిళ డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి, హిట్ కూడా చాలా తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు జైలర్, ఒక మహారాజా. జైలర్ తర్వాత ఇదే ఇతని చెప్తాను. అయితే మహారాజా కూడా బాగానే ఆడింది. అంతే చెప్తుంది, మన తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరు. స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది. ఇది సేమ్ అన్న, సేమ్ మహారాజా ఎలా ఉంటుందో దాని అమ్మ మొగడని చెప్తాను. అయితే దింపేశ్వర బొమ్మ అయితే సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే నేను వన్ మ్యాన్ చెప్తా. అన్న చేస్తుంటే అసలు ఇంకా గుర్తొచ్చేసింది మనకి. ఆయన తమిళ కూడా మనకు తెలుగు కూడా అనిపించేసింది. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. అంత బాగా ఏఆర్ రెహమాన్ అనిరుద్ధ్ తీసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది, కానీ ఏఆర్ రెహమాన్ కూడా బాగా ఇచ్చాడు అనిపించింది నాకైతే. అనిరుద్ధ్ అయితే ఇంక దింపేసేవాడు. అవుట్ ఆఫ్ 5 5కి 3 ఇస్తాను. థ్యాంక్ యూ.